ఒక పక్క కాంగ్రెసు అదోనీని చాలా దొంగ, అదోని ద్రోహి, అదోని అది ఇది అంటున్నారు. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎంతో ప్రీతిపాద్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డిని ఎలా పెట్టారో అలాగా ఎంతో ప్రీతిపాత్రాన్న తెలంగాణకి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారు. ఈయన డైరెక్ట్గా అదోనిని రెడ్ కార్పెట్ వేసి పిలుస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి ఎందుకు పిలుస్తున్నాడు? ఎల్లవయ్యా అదోని, మా రాష్ట్రానికి నువ్వెందుకు వస్తావు? మా రాహుల్ గాంధీ నిన్ను రావద్దన్నాడు, మా రాహుల్ గాంధీ నిన్ను తప్పుడోడన్నాడు, నిన్ను పిచ్చోడన్నాడు, దొంగ అన్నాడు అని మన రాహుల్ రెడ్డి అని అడగొచ్చు కదా. ఎందుకు అడగలేదు? రాజ్యాకాంక్ష కాదు, ప్రజాకాంక్ష. ప్రజలు తన ప్రభుత్వంలో సౌకర్యంగా ఉండాలి, ఇండస్ట్రీలు వస్తే, వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెడితే తన ద్వారా మిగతా వాళ్ళు పెట్టుబడులు పెడతారు, మన రాష్ట్రము ధనిక రాష్ట్రం అవుద్ది అని చెప్పి పెట్టడం తప్పితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎటువంటి అపేక్ష లేదు అని కొంతమంది మేధావులు అంటున్నారు. ఆయన ఒక్క రంగం కాదు, ఇన్ఫోలో ఐటీ ఇంకా వేరే కంపెనీలు అవి ఇవి అన్నీ పెడతా అంటున్నాడు. ఈయన పెడితే వేరే వాళ్ళు కూడా పెడతారు. మిగతా రాష్ట్రాలు ఆయన పిలుస్తున్నాయి, నీకెందుకయ్యా రా అని. రేవంత్ రెడ్డి నువ్వు ఒక్క చిటికేయి, నేను నీకు ఏం కావాలని ఏర్పాటు చేస్తా, ఒక్క చిటికేయి నేను నీకు ఏం కావాలని ఏర్పాటు చేస్తా అంటే ఆయన సీఎంఓ నుండి, ఆయన సీఎం కార్యాలయం నుండి అదోనీకి ఆహ్వానించి అదోనీ వాళ్ళు మేము పెట్టుబడులు పెట్టడానికి మేము సిద్ధమని వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. దేనికి చేస్తున్నారు? రాహుల్ గాంధీని అవమానించడానిక, సోనియా గాంధీని వ్యతిరేకించడానిక కాదు. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రిగా తన బాధ్యత. పరిపాలన జరగాలంటే ఆర్థికంగా ఉంటే, వెసులుబాటు ఉంటేనే పరిపాలన సవ్యంగా జరుగుద్ది. అవునా? కరెక్టా కాదా? రాష్ట్రం బాగుండాలంటే ఫైనాన్షియల్గా స్టాండ్ బై అవ్వాలి. ఆయన దగ్గర పనిచేసే స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి. అక్కడ ప్రజలకి రేట్లు రీజనబుల్గా ఉండాలి. ప్రజలను దోచుకోకూడదు. కొన్ని రాష్ట్రాల్లాగా ప్రజలను దోచుకోకూడదు. కాదంటారా? ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, ప్రజలు రూపాయి బిళ్ళ తీయడానికి డబ్బులు లేవు. శ్రీలంక డబ్బులు లేవు. ఏంటంటే అక్కడ ఆదాయం లేదు ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు? ప్రభుత్వం పథకాలు లేవు, పాలు లేవు, మంచినీళ్ళు లేవు, మర్యాద లేదు, మన్నన లేదు. కొన్ని రోజులు కరెంటు లేదంటే నమ్ముతారా? శ్రీలంకలో కేవలం ప్రభుత్వము డబ్బులు కట్టలేక, కరెంటు కొనలేక, కరెంటు లేకుండా చీకటి రాత్రులు గడిపారండి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజు ఉందా చీకటి రాత్రి? కాబట్టి ప్రభుత్వానికి నడపాలంటే ఆర్థికంగా ఆదాయం కావాలి. అప్పుడే ప్రభుత్వాలు సమయంగా నడుస్తాయి. ఒక పథకం పెట్టాలంటే ఆ పథకానికి డబ్బులు గవర్నమెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్కి ఆదాయం రావాలి. గవర్నమెంట్కి ఆదాయం లేకపోతే పథకం ఎలా పెడుతుంది? అప్పులు చేయడానికి కొన్ని ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్రాల్లో అప్పులు చేసేస్తున్నారు. అలాగే అప్పులు పాలైపోవాలా? అలా కాదు. కాబట్టి అన్ని కంపెనీలని ఆహ్వానించడం పద్ధతి, మంచి పద్ధతి. రేవంత్ రెడ్డి గారు మంచి పనే చేశారని నేను అనుకుంటున్నాను.
మన రాహుల్ గాంధీ మీద వ్యతిరేకత కాదు, ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంగానే అదోనీకి రెడ్ కార్పెట్ పరిచారు, అంతేగాని వేరే ఇంకోటి కాదు. ప్రజలే సమర్థిస్తున్నారండి ఆయన్ని, ఎందుకంటే ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే అదోనీ రావాలి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.